రాజు రాజమ్మా హలో మాట్లాడుతున్నా నిత్యా నిత్యా ఇక పెద్దపక్క రాజీ కోరు పాసు ఈడ పైన వీళ్ళు ఇస్తారా వస్తుంది కానీ ఇద్దరు కూడా అక్కడ వెళ్ళారు ఎందుకే ఇవన్నీ నీ ప్రేమే ప్రేమ థ్యాంక్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ నాన్న. ఈరోజు మా ఇంటికి రావడం అనేది, నన్ను కలవడం అనేది ఎంతో సంతోషమైన విషయం. నేను ఈరోజు కాదు, సోమన్నకు నాకున్నటువంటి పరిచయం ఈరోజు కాదు. నేను 5వ తరగతి 6వ తరగతి ఉన్నప్పటి నుండే ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం ఈ రాడికల్స్లో తిరిగేవాని. అప్పటి నుండి కూడా నాకు పరిచయం అన్న, ఈరోజు కొత్త కాదు. కానీ ప్రతి ఒక్కరు కూడా అనుకునేది ఏమంటే సోమన్న ఒక్క జాతి బిడ్డ అని కాదు. సోమన్న ప్రతి వర్గానికి సంబంధించినటువంటి గొప్ప మా ముత్యం రత్నం. మా పేద ప్రజల ప్రతి ఒక్కరికి కూడా చాలా గొప్ప రాజుగా తాను పరిపాలన చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు ఏమంటే అన్న ఒక్కరి కోసమే పోరాటం చేస్తున్నాడు అని కాదు. ప్రతి ఒక్కరి కోసం నాటి నుండి నేటి వరకు ఎన్ని ఉద్యమాలు చేస్తే, బహుశా మీరు యూట్యూబ్లలో చూస్తుండొచ్చు, ఎన్ని ఉద్యమాలు చేస్తే ఈ ప్రపంచంలో ఇంతవరకు వచ్చిందంటే ఎంతో సంతోషమైన విషయం. గతంలో చిన్నగున్నప్పుడు నేను గద్దార్ అన్న, సంజీవ్ అన్న, రమేష్ అన్న, పద్మక్క, సరళక్క, రాజనరసింహ, ఎన్వై అశోక్ గిరి, ఎన్వై గిరి అన్న, వీళ్ళతోటి మొట్టమొదటిసారిగా జడ్జనక అనే పాట మీద డ్యాన్స్ చేసినటువంటి వ్యక్తి మాస్టర్ జీ గారు. వీళ్ళంతా ఒక టీం. ఆ టీంలో నేనే చిన్నవాడిని ఉన్నాను ఆ రోజులలో. అప్పటి నుండి కూడా అన్న మాకు ఎంతో తెలుసు. కానీ ఈరోజు నిరంతరం పేదల కోసం పోరాటం చేసినటువంటి గద్దార్ అన్న లేకపోవడము, ఆ లేని యొక్క ఆలోచనని లేడు నాలో ఉన్నాడని చెప్పి ముందుకు రావడం ఈ యొక్క సోమన్న మాకు గద్దార్ అన్న చూసుకుంటున్నాం. ఈరోజు వయసులో అతి చిన్నవాడైనప్పటికైనా తాను రెండోసారి ఈరోజు కలవడం జరిగింది. అనేక కష్టకాలంలో కూడా నేను కలవలేకపోయినా అని ఆలస్యమైన ఈరోజు వచ్చి అన్నను కలవడం, రేపు భవిష్యత్ కార్యక్రమాలకు అన్న సపోర్ట్, అన్న మద్దతు కూడా కోరడం జరుగుతుంది. వారు కూడా సానుకూలంగా నేనున్నా అన్న మనందరం కలిసి ఉందాం అనేటువంటి ఒక గొప్ప మాట, వారి బ్లెస్సింగ్స్, వారి సపోర్టు ఇవ్వడం జరిగింది. అది నాకు చాలా గొప్ప అదృష్టంగా భావిస్తూ, మరి అన్నతో పాటు వచ్చినటువంటి పెద్దలందరూ కూడా నేను హృదయపూర్వకంగా వారి కుటుంబానికి, వారి జీవిత సహచరికి, వారి బిడ్డలకు
మరి వారి మిత్ర బృందానికి పేరు పేరున నేను చేతులెత్తి హృదయపూర్వకంగా ఉద్యమ వందనాలు జయభీములు తెలియజేస్తాను. ఈరోజు ఎంతో అదృష్టంగా భావిస్తున్న దేవన్న ఇంటికి రావడం, దేవన్నను కలవడం, తన జీవితం ప్రజా ఉద్యమాలకు అంకితం ఇచ్చినటువంటి మహానుభావుడు, తాడిత పీడిత ప్రజల కోసం పనిచేసినటువంటి మహానుభావుడు, కార్మికుల కోసం, కర్షకుల కోసం, కవులు, కళాకారులు, ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం, యావత్తు తెలంగాణ అన్ని ప్రాంతాలు కూడా ఆర్గనైజ్ చేసి తిరిగినటువంటి ఒక గొప్ప నాయకుడు. ఈరోజు భవిష్యత్ కార్యాచరణ, భవిష్యత్ యొక్క ప్రణాళిక, తెలంగాణలో భవిష్యత్ సాంస్కృతిక నిర్మాణం, ఒక మహత్తరమైన సాంస్కృతిక ఉద్యమాన్ని ఎలా నిర్మించాలి, ఏం చేయాలనేటువంటి ఆలోచనతో తెలుగు నేల మీద ప్రజాయుద్ధ నౌకగా పేరొందిన గద్దరన్న, జనం గుండెల చప్పుడు వాయించినటువంటి దప్పు రమేష్ అన్న, డోలకు దయన్న, అనేక మంది సాంస్కృతిక అమరుల యొక్క స్ఫూర్తిని, పీడిత తాడిత అణగారిన వర్గాల యొక్క హక్కులు, వారి చైతన్యాన్ని నింపడం కోసం ఈ తెలుగు నేల మీద మరొక పోరాటాన్ని చేయబోతా ఉన్నాం. ఆ పోరాటం